హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటో స్టిక్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం పొటాటోస్ని అయితే తీసుకోవాలి. ఇలా పొటాటోస్ని తీసుకున్న తర్వాత వాటిని మనం పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత అయితే మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం వాటిని పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే మనము గిన్నెలో వేసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా మనము సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని అయితే మనము ఉడికించుకోవాలి. మనం కాసేపు అయినాక మళ్ళీ మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడకకపోతే ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత అయితే వీటిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అయితే మనము ఈ పొటాటోస్లో మనము కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యూస్ చేయకపోయినా కూడా పర్లేదు, ఇది కొద్దిగా యూస్ చేసి తర్వాత కొంచెం బియ్యపిండి అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను అందులో కొద్దిగా పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, ఇంకా చిల్లీ పౌడరు యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మనము చేత్తో మిక్స్ చేసేటప్పుడు ఇలా బాల్ లాగా కావాలి, అలా కలుపుకోవాలి. పిండి లూజ్ ఉండకుండా. బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, మొత్తం కార్న్ఫ్లోర్ వేసుకోకపోయినా. నా దగ్గర బియ్యపిండి లేదు కాబట్టి నేను కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను. కార్న్ఫ్లోర్ కంటే బెటర్ బియ్యపిండి కాబట్టి మీరు అది యూజ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము రోలర్తో ఇలా చపాతీలాగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే మనము చాకుతో ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటో స్టిక్స్ని మాత్రం ఒక్కొక్కటి మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనమైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న స్టిక్స్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా మనము ఈ స్టిక్స్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. పొటాటో బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇలా మనం సర్వ్ చేసుకున్న తర్వాత అయితే వీటిని టమాటో కేచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.